తెలుగు ట్రివియాకి స్వాగతం. విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు 1987వ సంవత్సరం డిసెంబర్ నెల చందమామ సంచికలోని తండ్రి కూతుళ్ళు అనే కథను గురించి విందాము. కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నీ మీద ఎవరో తగు కారణం లేకుండా ద్వేషం పూని నిన్ను ఈ పనికి పురుగొల్పినట్లు నాకు అనుమానం కలుగుతున్నది. ఒక్కొక్కసారి స్నేహితుల మధ్య, ఆత్మబంధువుల మధ్య సంబంధాలు విలక్షణంగా తయారవడం జరుగుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా కన్నతండ్రి మీదే అకారణంగా ద్వేషం పెంచుకున్న ఒక కుమార్తె కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు చంద్రగిరిని విష్ణుగోపుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు రామగోపుడు. విష్ణుగోపుడు వృద్ధుడైపోయాక విశ్రాంతి తీసుకోదలిచి రామగోపుడికి పట్టం కట్టాడు. రామగోపుడు విద్యావంతుడు, గుణవంతుడు, చాలా అందమైనవాడు, ఎంతో ఉదార స్వభావం కలవాడు కూడా. ఒకసారి అతడు వేట నిమిత్తం తన పరివారంతో బయలుదేరి అరణ్యంలో చాలా దూరం ప్రయాణం చేసి దాదాపు తమ చంద్రగిరి రాజ్యపు సరిహద్దులను చేరుకున్నారు. అక్కడ కంటబడిన ప్రకృతి దృశ్యాలు రామగోపుడికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి. ఒక ఎత్తైన కొండ, దాని దిగువన ప్రవహిస్తున్న నది, ఆ చుట్టుపక్కల పచ్చని పైర్లతో కళకళలాడుతున్న గ్రామాలు. రామగోపుడు విచారించగా తెలిసినదేమిటంటే ఆ కొండ ప్రాంతం కానీ చుట్టూ ఉన్న గ్రామాలు కానీ చంద్రగిరి రాజ్యంలోనివి కావు. ఆ ప్రాంతమంతా పొరుగున ఉన్న నాగపురి రాజ్యంలోనిది. ఆ సంగతి తెలిసాక రామగోపుడు చాలా విచారపడ్డాడు. అంత అందమైన ప్రదేశం తన ఏలుబడిలో లేనందుకు విచారిస్తున్న అతడి మనసులో ఒక ఆలోచన ప్రారంభమై రాజధాని నగరం చేరేసరికి ఒక గట్టి నిర్ణయంగా మారింది. వారం రోజుల తరువాత రామగోపుడు సైన్యాన్ని సమీకరించి నాగపురి మీద దాడి చేశాడు. ఊహించని విధంగా ఈ సైనిక దాడి రావడంతో నాగపురి రాజు రామగోపుణ్ణి సమర్థవంతంగా ఎదిరించలేకపోయాడు. రామగోపుడు యుద్ధంలో విజయుడై తాను కోరిన ప్రాంతాలను ఆక్రమించుకుని సంతోషంగా నగరానికి తిరిగి వెళ్ళాడు. ఓటమి కారణంగా నాగపురి రాజు శశినాగుడు మనోవ్యధకు గురయ్యాడు. ఆయన మంత్రులతో ఇప్పుడేమి చేయాలన్న విషయం గురించి సంప్రదింపులు ప్రారంభించాడు. వాళ్ళు రాజుతో, ప్రభు, ప్రస్తుత సమయంలో చంద్రగిరి రాజు సైనికంగా మనకన్నా బలవంతుడు. మనం మరింతగా సైనిక బలాన్ని సమకూర్చుకుంటే కానీ అతడి మీద యుద్ధానికి వెళ్ళలేము అన్నారు. శశినాగుడు సైనిక బలాన్ని పెంచేందుకు తక్షణం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా తన మంత్రులను, సేనాధిపతిని ఆజ్ఞాపించాడు. కొంతకాలం గడిచింది. శశినాగుడికి అవంతి అనే పేరు గల అందాల రాశి అయిన కూతురున్నది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఆమె జాతకం ప్రకారం ఆమెకు ఆ సంవత్సరమే వివాహం చేయడం మంచిదని పురోహితులు రాజుకు సూచించారు. ఆ రాజవంశంలో రాకుమార్తెల వివాహం స్వయంవర పద్ధతిలో జరగడం ఆచారం. శశినాగుడు స్వయంవరానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయసాగాడు. ఆహ్వాన పత్రికలు సిద్ధం అయ్యాక రాజోద్యోగులు కొందరు శశినాగుడికి ఆ పత్రికలను చూపించారు. శశినాగుడు ఎవరెవరికి ఆహ్వానాలు వెళుతున్నాయో చూసి, చంద్రగిరి రాజు రామగోపుడికి ఆహ్వాన పత్రిక లేదేం అన్నాడు. ఆ ప్రశ్నకు ఉద్యోగులు ఆశ్చర్యపోయి అప్పటికప్పుడు రామగోపుడి పేరు మీద ఆహ్వాన పత్రిక రాసి పంపారు. స్వయంవరం రోజు రానే వచ్చింది. రాకుమారులందరూ బారులు తీర్చి కూర్చున్నారు. రామగోపుడు కూడా స్వయంవరానికి రావడం అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించింది. రాకుమారి అవంతి చేతిలో పుష్పహారంతో మెల్లగా ముందుకు నడుస్తూ ఉండగా పక్కన ఉన్న ఆమె ఇష్టసఖి ఒక్కొక్క రాకుమారుని గుణగణాలు, వారి యొక్క సిరి సంపదలు, పరాక్రమ విశేషాల గురించి వివరంగా చెప్పుకుపోతున్నది. రాకుమార్తె ఆ మాటలు మౌనంగా వింటూ చివరకు చంద్రగిరి రాజు రామగోపుడి దగ్గరకు వచ్చి అతడి మెడలో పుష్పహారం వేసింది. అది చూసి 1-2 క్షణాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. రాకుమార్తె ఇలా ఎందుకు చేసింది? ఆమెకు మతిస్థిమితం లేదు కదా. పగవాడు, అందులోనూ విపరీతమైన రాజ్యకాంక్ష ఉన్నవాణ్ణి భర్తగా వరించడంలో
ఆమె ఉద్దేశం ఏమిటి అని అందరూ తర్కించడం మొదలుపెట్టారు. అయితే రాజు శశినాగుడు మాత్రం ఇంకేమీ పట్టించుకోకుండా సింహాసనం దిగివచ్చి రామగోపుడితో అవంతి వివాహం జరిపించాడు. ఆ తరువాత అల్లుడికి యజోచితమైన మర్యాదలన్నీ జరిపి విలువైన కానుకలిచ్చి కూతురిని అల్లుడిని సాగనంపాడు. 5-6 నెలలు గడిచాక శశినాగుడు మంత్రులను దండనాయకులను పిలిచి, ఇప్పుడు మనకు సైనిక బలం తగినంతగా సమకూరిందా అని ప్రశ్నించాడు. సైనిక బలం ఎందుకు ప్రభు అని అడిగారు మంత్రులు అర్థం కాక. ఎందుకేమిటి, చంద్రగిరి రాజ్యం మీద దాడి చేసి మనం లోగడ పోగొట్టుకున్న ప్రాంతాలను జయించడానికి అన్నాడు శశినాగుడు. మంత్రులు దండనాయకులు మారు మాట్లాడకుండా సైనిక సమీకరణ ప్రారంభించారు. ఈ సంగతి వేగుల ద్వారా విన్న రామగోపుడు తాను లోగడ ఆక్రమించిన నాగపురి రాజ్య ప్రాంతాల నుంచి తన సైనికులను ఉపసంహరిస్తున్నట్లు మామకు వార్త పంపాడు. ఇందుకు రాజు శశినాగుడు చాలా సంతోషించాడు. తమ రాజ్యం పోగొట్టుకున్న ప్రాంతాలు తిరిగి రాజ్యంలో కలిసినందుకు ప్రజలు ఆనందోత్సవాలు చేసుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శత్రురాజును తన కుమార్తె స్వయంవరానికి ఆహ్వానించడంలో శశినాగుడి ఉద్దేశం ఏమిటి? అతన్ని ఆహ్వానించడం వల్ల రాజుకు కొరివితో తలగొక్కున్నట్లు అయింది కదా. రాకుమారి అవంతి స్వయంవరానికి వచ్చిన అంతమంది రాకుమారుల్లో ఎవరూ లేరన్నట్లుగా తండ్రి శత్రువునే వరించడం, కన్న తండ్రి పట్ల ద్వేషభావం కనపరచడమే కదా. జరిగిందేదో జరిగిపోయింది అని ఊరుకోక శశినాగుడు అల్లుడి మీద యుద్ధానికి ఆయుత్తం కావడంలో ఆంతర్యం ఏమిటి? తాను లోగడ జయించిన పొరుగు రాజ్య ప్రాంతాలను ఎటువంటి ప్రతిఘటన లేకుండా రామగోపుడు ఏ కారణం వల్ల వదులుకున్నాడు? అతడు తన మామకు ఉన్న సైనిక బలాన్ని చూసి భయపడ్డా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వయంవర పద్ధతిలో ఉన్న విశేషం ఏమంటే రాజకుమారి అయినా తనకు ఇష్టమైన వాణ్ణి వివాహమాడడం. అందువల్ల శశినాగుడు మిత్రశత్రు భేదాలు పాటించి కొందరికి ఆహ్వానాలు పంపకపోతే వరనిర్ణయం రాకుమార్తెది కాక అతడిదవుతుంది. ఇది గుర్తించినందువల్లే శశినాగుడు రామగోపుడికి ఆహ్వానం పంపాడు. స్వయంవర సంప్రదాయానికి భంగం కలగకుండా తన తండ్రి ప్రవర్తించిన తీరు అర్థం చేసుకున్న అవంతి తనకు అన్ని విధాలా ఇష్టుడైన వాడి మెడలో పుష్పహారం వేసింది. అంతేకాని తండ్రి పట్ల ద్వేషం వల్ల కాదు. ఇక రాజుగా తాను కోల్పోయిన రాజ్యభాగాన్ని తిరిగి జయించడం శశినాగుడి బాధ్యత. అలా చేయకపోతే బంధుప్రీతి కొద్దీ తమ రాజు దేశ ప్రయోజనాలను మంటగలిపాడన్న నింద వస్తుంది. రామగోపుడు తాను ఆక్రమించిన ప్రాంతాన్ని ఏ ప్రతిఘటన లేకుండా విడిచిపోవడం భయం వల్ల కాదు. తన మామగారి తదనంతరం అతడు ఎలాగూ చంద్రగిరి, నాగపురి రాజ్యాలు రెంటికీ రాజు కాగలడు. అలాంటప్పుడు పట్టుదలకు పోయి యుద్ధం చేసి జననష్టం కలిగించడం మంచిది కాదు అనుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.